చెప్పలే దేవి అనుకొచ్చిపోయింది. అవును కష్టపడేవాడు నీ చేసిన పనికి నీ పద్ధతి ఉండాలి. అందరిలో వాళ్ళు ఎవరు వచ్చినా సహాయం చేస్తాను. మన జిల్లాలో దాదాపు దశాబ్ద కాలం 12-13 సంవత్సరాల పైన మన జిల్లాల టాప్ రిపోర్టర్గా ఆంధ్రజ్యోతి కానీ ఇతర పత్రికల్లో గతంలో ఖమ్మంలో, ఆ తర్వాత మా డిప్యూటీ సీఎం గౌరవ భట్టి గారి దగ్గర సిపిఆర్ఓగా మా అందరికి కూడా సుపరిచితుడు, సౌమ్యుడు, ఒక సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి మధు ఈరోజు నిన్న హార్ట్ అటాక్తో చనిపోవడం నుండి సాయంత్రం 4 గంటలకు నిజంగా మా అందరినీ కూడా దిగ్భ్రాంతితో బాధ మొత్తం కూడా అది మనసు కలిసివేసి నిజంగా కూడా మేము అంతకుముందు 2 రోజుల ముందే నా ఛాంబర్లో 3 గంటల నుండి నాకు కూడా మా సిపిఆర్ఓతో పాటు కూర్చొని నేషనల్ హైవేస్ మీద మొత్తం సబ్జెక్ట్ కూడా ఆయన ప్రెస్ రిలీజ్ అన్ని కూడా ఆయనే చూసేవాడు. నల్గొండ నుండి స్టాఫ్ రిపోర్టర్గా నల్గొండ హెడ్ క్వార్టర్లో రోజు కలుసుకునే వాళ్ళం. మా అందరు ఎమ్మెల్యేలకు మనకు అందరికీ సోదరులాగా ఉన్న వ్యక్తి ఈరోజు లేకపోవడం బాధాకరం. మరి అంత్యక్రియల కోసం రావడం జరిగింది, కానీ ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాం. నిజంగా మననే 1 సంవత్సరం ముందు దత్తురెడ్డి అని మన ఈనాడు రిపోర్టర్గా సుదీర్ఘకాలం చేసి మంచి వ్యక్తి, ఆయన కూడా ఇలాగానే ఉండి ఆయన హార్ట్ అటాక్తోనే వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ చనిపోవడం. ఆ రోజు కూడా నేను పిట్లం పోయి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చి, ఆ అమ్మాయి అప్పుడు 9th మంత్ ప్రెగ్నెంట్ ఉండే, ఇప్పుడు డెలివరీ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా అవుట్సోర్సింగ్లో జాబ్ పెట్టించి ఆ దత్తురెడ్డి కూడా గతంలో ఇల్లు కొనుక్కున్నప్పుడు దాన్ని కూడా సాయం చేసి దాన్ని నేనే చేసే విధంగా ఏర్పాటు చేసాం. మధు కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళ భార్య టీచర్ ఒకరున్నా నల్గొండలో చిన్న ఇల్లు కట్టుకొని సెటిల్మెంట్ ఉండే దశలో కొడుకు కూడా ఈరోజు చదువు పూర్తయి ఉద్యోగంలో ఉన్న ఈ సమయంలో చిన్న వయసులో చనిపోవడం తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా డిప్యూటీ సీఎం గారి తరఫున, మా అందరి తరఫున, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎమ్మెల్యేల తరఫున అందరూ కూడా వారికి మా కుటుంబానికి అండగా ఉంటామని, ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ భార్యకు కొడుకు ధైర్యాన్ని ఇవ్వాలని కూడా దేవుని ప్రార్థిస్తూ, వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి సహాయం వచ్చినా తప్పకుండా మేము అండగా ఉంటాం. ఇప్పుడు కూడా తక్షణంగా ఒక 5 లక్షల రూపాయలు మా పార్టీ పరంగా కానీ మేము సహాయం చేస్తున్నాం. డబ్బుల విషయం కాదు, ఆ అమ్మాయికి వాళ్ళ భార్యకు ధైర్యం చెప్పడానికి మేము వచ్చినాం. ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ ఎటువంటి సహాయం చేసడానికైనా ముందుంటాం.
కానీ అలాంటి మంచి వ్యక్తిని చిన్న వయసులో కోల్పోవడం బాధాకరం. ఈ సబ్జెక్ట్ వదిలిపెట్టేసి అది ఆడ చూస్తాను.